వదినా, కొంచెం కోపం తగ్గించుకొని చెప్పేదొక్కసారి విను. జీవితంలో పొరపాట్లు చేసే మనుషులే ఉండరా? క్షమించమ్మా దాన్ని. ఈ రోజు నువ్వు ప్రేమగా చూసుకునే ఈ వదిన నీ కళ్ల ముందుందన్నా, నీ పుట్టిల్లిలా కళకళ్ళాడుతోందన్నా ఈ మృదులే కారణం. మృదుల మనకి చేసిన దానికి మృదుల పొరపాట్లనే కాదు, తప్పుల్ని కూడా క్షమించేయచ్చు. మా అందరికీ దేవతలా కనిపించే మృదుల నీకు మాత్రం చెడ్డదానిలా కనిపిస్తుంది. ఎందుకిట్లా జరుగుతుందో అర్థమైతే లేదత్తా. ఈ ఒక్కసారికి మృదులని క్షమించి పూజలా కూర్చొని అత్త. అవును వదినా, ఈ పూజ చేస్తే తనకో మంచి సంబంధం వస్తుందని దానికోసమే చేస్తున్నా. అర్థం చేసుకో వదినా. ప్లీజ్ అత్తా, ఈ ఒక్కసారి ప్లీజ్ నా కోసం. సరే, మానసి చేసే పూజ మధ్యలో ఆగుద్దని ఒప్పుకుంటున్నాను. పూజ పూర్తి చేయండి. థ్యాంక్స్ అత్తా. రా మృదుల, పూజ మొదలు పెడదాం. అమ్మా, ఈ పసుపు కుంకుమని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. ఓం జాతవేదసే సునమామసో మురాతీయతో నిహదవేజః సన పరిషద దుర్గాని విశ్వానాపి సుందరితాగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోధినీం కర్మఫలేదుష్టాం శ్రీమహాకాళీ మహాదుర్గీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శుభగుం శుభం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమన్ విశ్వతో భూత్వా అత్యదిష్టదశాంగులం. అమ్మా, అమ్మవారికి హారతి ఇవ్వండి. యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. అమ్మా, హారతి తీసుకోండి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదిస్యాముతం దివి త్రిపాదోర్ధ్వౌర్యత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః. అందరూ వచ్చి పిల్లలకు పసుపు కుంకుమిచ్చి ఆశీర్వదించండమ్మా. అమ్మా మానసి, కోమలి,
సరియు సరియు రా వదిన ఇవ్వు. అమ్మ మృదుల రా. కోమలి మృదుల 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 నీకేం కాలేదుగా? అసలు వాయినంలోకి మంటలు ఎలా వచ్చాయి? నా తలరాత అంతే. నాకు ఏ అదృష్టం రాసి పెట్టుకోలేదు. అనుకమ్మా, ఏ సంతోషానికి నోచుకోలేదు నేను. నాతో ఉంటే మీకు కూడా సంతోషం ఉండదు. అనుకమ్మా. అందుకేనమ్మా మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. అయ్యో, మళ్ళీ కోరి కోరి ఈ దరిద్రాన్ని తెచ్చి పెట్టుకున్నాను. అయ్యో, నేను వెళ్ళిపోతానమ్మా. అయ్యో, మీకే కష్టాలు ఉండవమ్మా. ఏంది ఆ మాటలు? ప్రమాదం కొద్దీ ఏవేవి జరుగుతుంటాయి. అంత మాత్రాన దురదృష్టవంతులు అయిపోతారా? అదృష్టం లేదు, దురదృష్టం లేదు. చేసిన తప్పుకి శిక్ష. అక్క మానసి కోసం తెచ్చిన చీర కట్టుకొని అక్క మనసుకి బాధ కలిగించింది. మనం క్షమించినా ఆ దేవుడు క్షమించాలి కదా. కోమలి, ఎందుకు అయిపోయిన దాన్ని తవ్వుతూ ఉంటావు? అసలు చీరలోకి నిప్పేలా వచ్చింది? మృదుల పక్కన ఎక్కడ దీపం కూడా లేదే? బాగుంది వదినా. ఇంకా ఎక్కువ మాట్లాడితే గిట్టని వాళ్ళెవరో అంటించారని కూడా అంటారు. చుట్టూ తిరిగి మా తల్లి కూతుళ్ళ మీదకే వస్తుంది. మేవెంత చెప్పినా దాన్ని మీరు దేవతలాగే చూస్తారు కానీ మాకెందుకొచ్చింది? నువ్వు రావే. ఏడవకే. దాని మొహంలో ఏడుపు చూస్తే అక్కడే డాన్స్ చేయాలనంత ఊపొచ్చింది. లేకపోతే రంగురంగుల చీర కట్టుకుని నాతోనే కలిసి పూజలో కూర్చుంటుందా? కానీ వాళ్ళు పెద్దమ్మని బతిమాలి
దాన్ని మళ్ళీ పూజలో కూర్చోబెట్టినప్పుడు నాకు పిచ్చి లేచిపోయింది మామ్. అప్పుడు ఒడిలో కర్పూరం వేసి దాని సంతోషం బుగ్గిపాలు చేసావు చూడు, అప్పుడు నా మనసు కుదుట పడింది. మనం ఎంత పెద్ద గొడవ చేసి ఆపాలని చూసినా ఏదో ఒకటి చేసి మళ్ళీ దాన్ని పూజలో కూర్చోబెడతారని తెలుసు. అదే జరిగింది. అందుకే ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకున్నాను. దాని కొంగెలా కాలిందో తెలియక దాని తలరాతి అంతని అందరూ అనుకునేలా చేశాను. నువ్వు సూపర్ మామ్. ఇదైపోయిందిలే కానీ ఇప్పుడు ఇంకొక మ్యాటర్ మొదలైంది మామ్. ఇమ్మీడియట్గా మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఏంటది? మావయ్య మృదులకి పెళ్లి సంబంధం చూశాడు. అది ఎవరో కాదు మామ్, పెద్దనాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు గౌరవ్. అవునా? దానికి మామూలుగా ఓ మాదిరి సంబంధం కుదిరితేనే చెడగొట్టడానికి 100 ప్లాన్లు వేస్తాను. అలాంటిది మా అక్క తరపు సంబంధం. అంత గొప్ప సంబంధం కుదరనిస్తానా? ఎలా పుల్లలు పెడతానో చూడు. దాన్ని పెళ్లి చేసుకోవడం కాదు కదా, దాని మొహం చూడ్డానికి అసహించుకునేలా చేస్తాను. భారతి, ఏమండి? ఏమైంది భారతి? ఎందుకు ఏడుస్తున్నావు? వదిన మానసికి తెచ్చిన చీర మృదుల కట్టుకుందండి. ఆ తరువాత పూజ పూర్తయి ఆ అమ్మవారి ఆశీస్సులతో మృదుల ఓ ఇంటి కోడలవుతుందని ఎంతో ఆశపడ్డానండి. పూజ పూర్తయింది కానీ నా ఆశ ఆ ఆశలు ఎక్కడికి పోలేదు, పోవు కూడా. అవును భారతి, నేను బావతో మాట్లాడాను. రేపు వస్తున్నారు. బ్రాహ్మణి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఇక్కడ అబ్బాయి గౌరవ్తో కూడా మాట్లాడాను. బ్రాహ్మణి ఒప్పుకుంటే తనకెటువంటి ఇబ్బంది లేదన్నాడు. అయితే రేపు వదిన్ని ఎలాగైనా ఒప్పించాలి. భారతి, మృదుల మీద మనం పెంచుకున్న ప్రేమ నిజం. మృదుల రుణం తీర్చుకుంటాం. చెల్లెలి ప్రేమని దగ్గరికి చేసిన మృదుల కాళ్ళు గడిగి కన్యాదానం చేసి అత్తారింటికి పంపుతాం. ఆ రోజు కోసమే కదండి ముగ్గురు బిడ్డల పెళ్లి ఒకే మండపంలో చేయాలన్న కోరిక నెరవేరితే చాలు. అన్నిటికీ వదిన ఒప్పుకుంటే చాలండి. ఏమండి, పల్లి పలికింది. ఎందుకో నా మనసు మంచి చెప్తుంది. వదిన ఒప్పుకుంటుందండి. భారతి, చెప్పా కదా, నువ్వేం కంగారు పడకు. అంతా మంచి జరుగుతుంది. కొత్తగా పెళ్ళైంది కదా, ఈ 4 రోజులు నేను చెప్పినట్టు చెయ్యి. కటిక నేల మీద 4 రోజులు నిద్ర చెయ్యాలి. ఒంటి పూటే భోజనం చెయ్యాలి. రోజు పొద్దున్నే లేచి తులసమ్మకు ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే నువ్వు కాటికి చేరేంత వరకు నీ గుండెల మీద ఆ తాళిబొట్టు అలాగే ఉంటుంది. అమ్మా మృదుల, పూజలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? ఎందుకలా జరిగిందో తెలియదు కానీ పసుపు కుంకాలు అందుకునే వాయనంలో మంటలంటే మంచిది కాదమ్మా. ఏమవుతుందమ్మా? ఎలాంటి కీడైతే జరగదు కదా? ఆడపిల్ల పసుపు కుంకాల కోసం చేసే మంగళగౌరి పూజలో అపశకునం అంటే కీడుకు సంకేతమే కదమ్మా. పెళ్ళైన అమ్మాయికైతే
ఆ పసుపు కుంకాలకే గండం. అదే పెళ్లి కాని అమ్మాయికైతే పెళ్లి చేసుకునే యోగమే కలగకపోవచ్చు. లేదు, మధు గారికి ఎలాంటి కీడు జరగకూడదు. నీకు పెళ్లి కాలేదు కాబట్టి భర్తకేదన్నా జరుగుతుందన్న భయమైతే లేదు. కానీ నీకు పెళ్లి చేయడానికి చేసే ప్రయత్నంలో అడుగడుగునా ఆటంకాలొస్తాయమ్మా. ఈ కీడు తొలగిపోవాలంటే ఏం చేయాలమ్మా? ఏ పూజలైనా చేస్తాను, ఎంత కష్టమైన నోమైనా చేస్తాను. చెప్పండమ్మా. ఏం లేదమ్మా, ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకో. అరచేతిలో దీపంతో మోకాళ్ల మీద గుడిమెట్లెక్కి ఒక్క దీపం వెలిగించిరా అమ్మా. ఏ కీడు రాకుండా ఆ అమ్మే చల్లగా చూసుకుంటుంది. సరేనమ్మా, నేను వెళ్తాను. మధు గారికి ఎలాంటి కీడు జరగకూడదు. ఇప్పుడే వెళ్ళి అమ్మవారిని వేడుకుంటాను. మృదుల ఎక్కడికి అంత కంగారుగా వెళ్తుంది? నా మనసులో ఏ స్వార్థం లేదని నీకు తెలుసు. పొరపాటున మెళ్ళలో పడ్డా ఈ తాళి బొట్టుని జీవితాంతం గుండెల మీద ఉంచుకోవాలనుకునేంత స్వార్థపరురాల్ని కాదు. మానసి జీవితాన్ని దోచుకోవాలనుకునేంత స్వార్థపరురాల్ని అస్సలు కాదు. కానీ ఇది నా మెళ్ళో ఉన్నంత వరకు ఏ చిన్న అపశకునం కలిగినా ఎక్కడ మధు గారికి కీడు కలుగుతుందోనన్న భయం. అందుకే మొక్కుకుంటున్నా, మధు గారికి ఏ కీడు జరగకూడదమ్మా.